నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులు. శ్రీకాళహస్తిలో వాజ్పేయి జయంతి వేడుకలు. సుపరిపాలనా దినోత్సవంగా వాజ్పేయి పుట్టినరోజును జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్న సంకల్ప రథాలు. ఇక వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరులో 150 సంవత్సరాలకు పైబడిన చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఎక్కడి నుంచో ప్రజలు తరలివచ్చారు. క్రిస్మస్ వేడుకలకు పేరుగాంచిన బట్వాడిపాళెం కూడల్లో భారీ హోర్డింగ్ శ్వేతవర్ణ పుష్ప వృక్షం ఆకట్టుకుంది. బాలలు యేసును కీర్తిస్తూ చేసిన నృత్యాలు అలరించాయి. ఇక క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు వీర్ కళాశాల మైదానం వద్ద ఉన్న చర్చిల్లో యేసు గీతాలాపన పోటీలను నిర్వహించారు. ప్రతిభావంతులైన కళాకారులు యేసును స్తుతిస్తూ వినసొంపైన గీతాలాపనలు చేశారు. చర్చి ఫాదర్లు ప్రార్థనలు చేశారు. ప్రత్యేకించి ఇది జంక్షన్ గా ఉన్నటువంటి బట్వాడిపాలెం సెంటర్ లో ఒక రకంగా నెల్లూరు పట్టణానికి హార్ట్ ఆఫ్ ది ప్లేస్ గా పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించినటువంటి దృశ్య రూపకాన్ని ఈ రకంగా మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక సందర్భంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రీస్తు తల్లిదండ్రులైనటువంటి మరియా యేసేపులను యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వృత్తాంతాన్ని అంతటిని కూడా ఇక్కడ చాలా సుందరమైనటువంటి దృశ్య రూపకంలో మీ ముందు ఉంచడం జరుగుతుంది. మార్గాన వెళ్తున్న వాళ్ళు మాత్రమే కాకుండా నెల్లూరు పట్టణ ప్రజలందరూ కూడా క్రిస్మస్ సంతోషాన్ని జరుపుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. కొవ్వొత్తుల వెలుగుతో గత అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న పురాతన బాప్టిస్టు చర్చిలు, తెలుగు బాప్టిస్టు చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. క్రీస్తు పుట్టిన పశువుల శాల ఘట్టాలు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, శాంతాక్లాజులతో చర్చిలు, ఆరాధనా మందిరాలను శోభాయమానంగా అలంకరించారు. పలు చర్చిల్లో వస్త్రదానం కూడా చేశారు. ఆధ్యాత్మిక గీతాలాపనలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న బాప్టిస్టు చర్చిల్లో అర్ధరాత్రి నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవుడు మానవుడై మన మధ్య మన రూపేణ జన్మించటమే క్రీస్తు జయంతి ప్రత్యేకత. మానవ రక్షణార్థము దేవుడు ఈ లోకములో మానవ రూపమును జన్మించి మనందరినీ కూడా పాపము నుండి విడుదల చేసి మానవుడై ఈ లోకములో జన్మించారు. ఈనాడు ప్రపంచం యావత్తు కూడా ఈ యొక్క క్రిస్మస్ జయంతి పండుగను జరుపుకుంటున్న యేసుని యొక్క అనుగ్రహాలు మీకు తోడ్నీడుగా ఉండాలని, మీ జీవితాలు శాంతి సమాధానం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయి కుల్వంత్ మందిరాన్ని విదేశీ భక్తులు రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అదేవిధంగా సత్యసాయిబాబా, యేసు ప్రభువు ఒక్కరేనని చాటి చెప్పే చిత్రాలను ప్రదర్శించారు. వక్తలు క్రిస్మస్ పర్వదిన విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా 24 దేశాలకు చెందిన విదేశీ భక్తుల గాన కచేరీ చూపరులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కొత్తపేట గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏ పథకాలను ఎలా అందిపుచ్చుకోవాలో విశదీకరిస్తూ సంకల్ప రథాలపై ప్రదర్శించిన వీడియో ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. యాత్రా లక్ష్యాన్ని వివరిస్తూ అధికారులు ఇచ్చిన ప్రసంగాలతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను ఇతరులకు వివరిస్తూ చైతన్యవంతులను చేశారు. అందులోని ఒక 5గురికి అడ్వాన్స్ పేమెంట్ అనేది జరిగిందండి. టోటల్గా అయితే 27 ఇల్లు. ఈ రోజు చూసుకున్నట్టయితే మరి ఈ విధంగా వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 18 పథకాల గురించి కూడా గ్రామ ప్రజలకి విపులంగా వివరించబడింది. ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాలన్నీ అందించడం జరుగుతుందండి. ఏవైతే పీఎం కిసాన్, మహిళలకు సౌభాగ్య, అలాగే వృద్ధులకి అటల్ పెన్షన్ యోజన, అలాగే సురక్ష బీమా యోజన, ఇలాంటి పథకాలన్నింటి గురించి కూడా ప్రజలకి వివరించడం జరిగింది. మరి ఈ విధంగా వచ్చినప్పుడు
ఈ 18 పథకాల కోసం తెలియజేయడమే కాకుండా ప్రభుత్వం ఇంకెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, అదేవిధంగా ప్రజల యొక్క ఆర్థిక భాగస్వామ్యంలో ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని, ఆ విధంగా మా ద్వారా ఇలాంటి పథకాలని ప్రజలకు చేరువేయడం మాకెంతో ఆనందం. గ్రామ సంఘంలో మొత్తంగా 59 సంఘాలు ఉన్నాయి. 675 మంది సభ్యులు అనేది ఉన్నారు సార్ ఇక్కడ. అలాగే బ్యాంక్ లింకేజ్ అయితే ఇంతకు ముందు 10 లక్షలు ఇచ్చేవారు గ్రూప్ కి, ఇప్పుడు 15 లక్షల వరకు ఇస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పురాతన చరిత్ర కలిగిన తెలుగు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ దైవాశీర్వాదం ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించారు. యేసుక్రీస్తు గీతాలాపనల మధ్య క్యాండిల్స్ వెలిగించి జీసస్ను ఆరాధించారు. క్రీస్తు జీవితాన్ని వివిధ స్కిట్ల రూపంలో నాటకాలను ప్రదర్శిస్తూ చేసిన గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణ వ్యాప్తంగా వివిధ చర్చిల్లో క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం పౌర ప్రజలకు దేవుని పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు, మా ప్రేమ పూర్వక శుభాశిస్సులు తెలియజేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ పర్వదినము. దేవుని యొక్క సుఖశాంతులు, సమాధానము మన పట్టణం మీద ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం మీద, మన భారతదేశం మీద. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శాలకు అనుగుణంగానే నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. 3 సార్లు ప్రధానమంత్రి అయినా కూడా వారి యొక్క విచక్షణ మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఆయన ఒక స్వర్ణ చతుర్భుజి రోడ్లు, ఈరోజు ఏవైతే హైవేలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇంత బాగా విస్తృతంగా రావడానికి కారణం వారే. అదే నదుల అనుసంధానం అయితేనేమి, అక్షరాభ్యాసం కానీ ఈరోజు పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా లభించడానికి కారణం ఆయన యొక్క ఆదర్శప్రాయమైన పథకాలని నరేంద్ర మోడీ గారు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ రోజు ప్రపంచంలోనే ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో నీతి నిజాయితీగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన జయంతిని బేరవాడ మండపం కూడలి వద్ద ఆయన చిత్రపటానికి జోహార్లు అర్పించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.